యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడట. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఎన్ని రొట్టెలు ఉన్నాయి? 5 రొట్టెలు. ఎంతమంది ఉన్నారు? 5,000 మంది. ఒక్కొక్క రొట్టె ఎంతమందికి పంచాలి? ఇక్కడ 1000 మందికి ఒక రొట్టె ఉంది. అక్కడ 1000 మందికి ఒక రొట్టె. అది కూడా కూర్చున్న పురుషుల సంఖ్య చెప్పిన లెక్కేస్తే 1000 మందికి ఒక రొట్టె ఉంటే కృతజ్ఞత ఏంటి? 1000 మందికి ఒకటి ఉంటే కృతజ్ఞత స్తుతులా అవడం చెల్లిస్తాడండి? లేమి కదా ఇది, లేమి కదా. ఆ లేమిలో ఆయన చెల్లిస్తున్నాడు. ఏం చెల్లిస్తున్నాడు? అవ్వా 5 రొట్టెలు ఉంచావు తండ్రి, అక్కడ 5 రొట్టెలు నా చేతికి వచ్చేటట్టు చేశావు. 5 రొట్టెలు ఒక చిన్నవాడు ముందుకు వచ్చి ఇచ్చేటట్టు చేశావు. కృతజ్ఞత చెల్లిస్తున్నాడట. ఇప్పుడు నేను అడుగుతున్నా, కృతజ్ఞత ఎలా చెల్లించాలి? నీకు పిడికెడు మెతుకులు ఇచ్చిన ఆ పిడికెడు మెతుకులను బట్టి కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలి. అవా ఈరోజు కనీసం ఒక పిడికెడు మెతుకులన్నా